అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను శేఖర్, వేములవాడ నుంచి. మన వేములవాడ రాజన్న ఆలయం తాత్కాలికంగా మూసివేయడం జరిగింది కాబట్టి రాజన్నను మనం భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకోవచ్చు. అక్కడే కాకుండా మన రాజన్నను గర్భాలయం నుండి నేరుగా ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా డైరెక్ట్గా మనం దర్శనం చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వెళ్ళి చూసేద్దాం. మనం వచ్చేసాం మన వేములవాడ రాజన్న ఆలయం ముందడికి. మన రాజన్నను ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా నేరుగా దర్శనం చేసుకోవాలంటే మనం ఆ ద్వారం లోపలికి వెళ్ళాలి. అలా వెళ్ళడానికి ద్వారం పక్కనే ఉన్న మార్గం కూడా మనం లోపలికి వెళ్ళచ్చు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మన రాజన్నను లైవ్లో దర్శనం చేసుకుందాం. ఇది మన వేములవాడ రాజన్న యొక్క ప్రధాన ద్వారం. మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నాం కదా. ఇక్కడ నుండి మనకి రైట్ సైడ్లో ఒక మార్గం ఉంటుంది. ఈ మార్గం కూడా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. రాజన్న ఆలయం లోపలికి వెళ్ళి మనం ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా నేరుగా దర్శనం చేసుకుందాం రాజన్నను. ఈ సంధి కూడా కొంచెం ముందుకెళ్తే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఒక 500 మీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక మార్గం ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో ఒక మార్గం ఉంటుంది. ఈ మార్గం ద్వారా వెళ్తే మనం గుడి లోపలికి వెళ్ళిపోవచ్చు. కనిపిస్తున్న గేట్ల ద్వారా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఈ క్యూ లైన్ల ద్వారా మనం నేరుగా వెళ్ళి రాజన్నను ఎల్ఈడి స్క్రీన్లలో దర్శనం చేసుకోవచ్చు. మీరు ఒకవేళ పార్కింగ్ ప్లేస్లో ఉన్నట్లయితే మనకి రైట్ సైడ్లో ఉన్న ఈ గేట్ ద్వారా ఈ లోపలికి రావచ్చు. కనిపిస్తున్నది అంతా మన వేములవాడ రాజన్న యొక్క పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ప్లేస్ నుండి ఈ గేట్ ద్వారా మనం ఇలా నేరుగా లోపలికి వెళ్ళిపోవచ్చు. కొబ్బరికాయలు కావాలంటే ఇక్కడ కొనుక్కొని లోపల స్వామివారికి కొట్టచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యూ లైన్ల గుండా ఈ లాస్ట్ దానిలో మనం నేరుగా స్వామివారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. లైవ్లో మనం గర్భాలయం నుండి మన రాజన్నను దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళాలి. ఇంచాలి గుడి దగ్గర దాకా వెళ్ళాలి. ఇప్పుడు మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది ఇదంతా మన వేములవాడ ఆలయం యొక్క పార్కింగ్ ప్లేస్. ఆ బ్లూ కలర్లో కనిపిస్తుంది భారీ రేకులు. అవి మనకి లోపల వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి లోపలికి ఎవరు వెళ్ళకుండా అడ్డం పెట్టేశారు. అవి దాదాపు మనం లోపలికి వచ్చేసినాం. మనకెదురుగా కనిపిస్తుంది స్వామివారి యొక్క ఎల్ఈడి స్క్రీన్ల పైన దర్శనం. రైట్ సైడ్లో మనకి రేకులు ఉన్నాయి, లోపల వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ మన ఎదురుగా కనిపిస్తుంది స్వామివారి యొక్క దర్శనం ఎల్ఈడి స్క్రీన్ల పైన. ఇక్కడ మనం చూసుకోవచ్చు మన వేములవాడ రాజన్నను ఒక వెహికల్ పైన టెంపుల్ లాంటి ఆకారంతో ఉన్న ఒక వెహికల్ పైన మనకి విగ్రహాలను పెట్టి సైడ్లో మనకి రాజన్న యొక్క దర్శనాన్ని ఎల్ఈడి స్క్రీన్ పైన అందిస్తున్నారు. లైవ్లో చూసుకోవచ్చు.
ఇది మనకి గర్భాలయం నుండి స్వామివారి యొక్క లైవ్ విజువల్స్. మనం ఒకసారి ముందుకెళ్ళి మనం కూడా దండం పెట్టుకుందాం స్వామివారికి. ఇది స్వామివారి యొక్క దర్శనం మనకి గర్భాలయం నుండి నేరుగా. ఇలా వెళ్తే మనం ఎగ్జిట్ కావచ్చు, మళ్ళీ బయటకి వెళ్ళిపోదాం. మన రాజన్నను స్క్రీన్ల పైన దర్శనం చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇక్కడ ఈ మనం కొబ్బరికాయలు ఉంటే ఇక్కడ కొట్టుకోవచ్చు. ఇక్కడ కొట్టి మనం ఇలా నేరుగా ఎగ్జిట్లోకి వెళ్ళిపోవచ్చు, ఎగ్జిట్ క్యూ లైన్లోకి. ఇది మన వేములవాడ రాజన్న యొక్క దర్శనం ఎల్ఈడి స్క్రీన్ల పైన. మీరు వేములవాడకి వచ్చినట్టయితే ఫస్ట్ స్వామివారిని ఎల్ఈడి స్క్రీన్ల పైన దర్శనం చేసుకోండి ఇక్కడ. తర్వాత మన భీమేశ్వర ఆలయంలోకి వెళ్ళి అక్కడ కూడా మన రాజన్నను దర్శనం చేసుకోవచ్చు. ఇది మన రాజన్న యొక్క గర్భాలయం నుండి ఎల్ఈడి స్క్రీన్ల పైన దర్శనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసుగా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం స్ట్రెంగ్త్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. పడుతున్న ఈ షెడ్ల లోపల మన రాజన్న యొక్క ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇక్కడ నుండి కొద్దిగా మార్గం కనిపిస్తుంది, లోపలికి వెళ్ళి చూడొచ్చో లేదో తెలుసుకుందాం. ఒకవేళ అనుమతిస్తే కొంచెం చూడడానికి ట్రై చేద్దాం. వెళ్ళరా వద్దా? మనకి ఇక్కడ అనుమతి లేదు.